హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. సో ఏంటి బిర్యానీ అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ వైట్ బిర్యానీ అండి. చాలా డిఫరెంట్ ప్రాసెస్, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే మనం బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. బిర్యానీ సపరేట్గా, చికెన్ని సపరేట్గా చేసుకొని తింటే అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. దానికన్నా ముందు ఇంగ్రీడియంట్స్ని డిస్ప్లే చేశాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 kg వరకు చికెన్ని తీసుకోవాలి. దీన్ని నేను ఉప్పు పసుపుతో కలిపి కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon వరకు ఉప్పు, 1/2 teaspoon మిరియాల పౌడర్, 1/2 teaspoon పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి ఒక ఫుల్ లెమన్ జ్యూస్ని వేయాలండి. ఇప్పుడు ఇవన్నిటిని ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని వేసుకోవాలి. సో ఇవి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. సో తప్పకుండా వేయండి, దీన్ని స్కిప్ చేయకండి. ఈ విధంగా మసాలాలు అలాగే ఈ గ్రీన్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసేలాగా పెట్టుకొని దీన్ని ఒక 1/2 hour వరకు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంది. ఈలోపు బిర్యానీకి కావాల్సిన రైస్ని అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇవి ఒక 2 glasses ఉంటాయన్నమాట. దీన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని ఒక 30 minutes వరకు సోక్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం కడాయి తీసుకొని ఇందులోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒక 1 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ కొంచెం త్వరగా వేగడం కోసం ఇందులోకి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసి దీన్ని మరీ ఫుల్గా బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేయకూడదండి. జస్ట్ కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి నియర్లీ ఒక 5 minutes టైం పడుతుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 spoons వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పెద్ద స్పూన్తో యాడ్ చేసుకుంటే కనుక 1 spoon సరిపోతుందండి, లేదంటే 2 spoons యాడ్ చేసుకోండి. సో అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన పోయినంతగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని చికెన్ మంచిగా కుక్ అవ్వాలండి. సో ఇవన్నీ మసాలాలు దానికి పట్టేలాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే మనం దీన్ని కుక్ చేయాలి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి. ఈ విధంగా ఒక 5 minutes వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగునైతే యాడ్ చేయాలండి. సో మీరు ఇంట్లో ఉన్న పెరుగునైనా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పెరుగుని యూస్ చేస్తున్నానండి. ఒక చిన్న సైజులో 1/2 cup కానీ వేసుకుంటే పెరుగు బాగుంటుంది. సో పెరుగు వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రీమీ టెక్స్చర్లా వస్తుందన్నమాట. సో ఈ పెరుగు కూడా ఎక్కడ ముక్కలు లేకుండా మంచిగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి. ఈ మధ్య మధ్యలో మనం మీడియం టు లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటూ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 teaspoon వరకు సోయా సాస్ని యాడ్ చేయండి. తప్పకుండా వేయండి, సోయా సాస్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో సోయా సాస్ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కాశ్మీరీ లాల్ మిర్చిని వేస్తున్నామండి. ఇక్కడ నేను 1 spoon వరకు కాశ్మీరీ లాల్ మిర్చి వేస్తున్నాను. కలర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా కాశ్మీరీ లాల్ మిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ లేదు అంటే కనుక స్కిప్ చేసేయచ్చు. సో ఈ విధంగా అన్ని మసాలాలు కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం లో ఫ్లేమ్లో ఒక 10 minutes వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం లాస్ట్లో ఫైనల్లీ మనకి ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి చికెన్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది కాబట్టి నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ నేను 2 glasses వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass వరకు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే 2 glassకి 3 glass ఆఫ్ వాటర్ని వేసుకున్నానండి. ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేయాలి. అంటే షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు,
ఇవన్నీ స్పైసెస్ని కూడాను ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. సో మీ స్పైస్ని బట్టి మీరు బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోండి. తక్కువ స్పైస్ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ అంటే ఒక్కొక్కటి కింద వేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఒక 2 to 3 వేసుకోండి. సో ఇలాగ అన్ని స్పైసెస్ వేసిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్నది బాగా మరగాలన్నమాట. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం సాల్ట్ని టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా ఉండాలన్నమాట, అలా ఉండాలి. అండ్ అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటి పచ్చికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళలో యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈ బిర్యానీ స్పెషలే అన్నమాట. పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తాము, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇది అంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేస్తున్నాము. సో ఇప్పుడు రైస్ అన్నది బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అంటే కుత్తమంటూ సౌండ్ వస్తూ ఉంటుంది కదా. సో అలాగ వచ్చినప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రైస్లో వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి, అస్సలు స్కిప్ చేయకండి. సో ఈ విధంగా మనం హై ఫ్లేమ్లోనే చేసిన తర్వాత దాని తర్వాత మనం ఒక 10 మినిట్స్కి లో ఫ్లేమ్లో చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 or 1.5 స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలాగ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఎక్కువగా కలపకండి, ఎక్కువగా కలిపితే కనుక బిర్యానీ అన్నది ముక్కలుగా అయిపోతుంది. సో లైట్గా కలుపుకోండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ వాటర్ అన్నది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయాలండి. 10 మినిట్స్ వరకు కుక్ చేస్తే కనుక వాటర్ అంతటిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో అండ్ ఫైనల్లీ మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, వైట్ కలర్లో బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.